గజ్వేల్ తూఫాన్ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేస్తామన్నారు ఎంపీ రఘునందన్ రావు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత మెదక్ పార్లమెంట్ స్థాయిలో 85 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నట్లు గుర్తు చేశారు. తూఫాన్ మున్సిపల్ ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందని ఆరోపించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. తూప్రాన్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి పట్టున్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నటువంటి ప్రాంతం తూప్రాన్ ప్రాంతం. భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో తూప్రాన్ గజ్వేల్ మున్సిపాలిటీని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ కార్యాచరణని ఈరోజు ప్రారంభించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 20 వార్డుల్లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోంచి వచ్చిన సుమారు 14,000 మంది ఓటర్లను అశాస్త్రీయంగా తీసుకొచ్చి వార్డుల విభజనని శాస్త్రీయంగా చేయని దానికి నిరసనగా గజ్వేల్ మున్సిపాలిటీ నుంచి అనేక మంది మిత్రులు వార్డుల విభజన సరిగా జరగలేదు కాబట్టి కోర్టుకు పోతే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయం అడుగుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, ఇప్పటికైనా గతంలో గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండేవి, ప్రస్తుతం అదనంగా 14,000 ఓట్లు వచ్చి యాడ్ అయినాయి. కాబట్టి ఇంకొక 10 వార్డులనైనా శాస్త్రీయంగా విభజించి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీగా మేము ఆలోచిస్తున్నటువంటి అంశం. కూడదని మూర్ఖంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేస్తే తప్పకుండా న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం. గజ్వేల్లో వార్డుల విభజన సరిగా జరగలేదనే విషయంలో కోర్టును ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ